మన ఫస్ట్ మూవీ అప్డేట్ సిద్ధు జొన్నలగడ్డ అనుపమ జంటగా వస్తున్న డీజే టిల్లు పార్ట్ 2 మూవీని ఈ ఫిబ్రవరి 9th నుండి పోస్ట్ పోన్ చేసి తిరిగి మార్చ్ 29th థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. నంబర్ 2 తమిళ హీరో విశాల్ హీరోగా వస్తున్న రత్నం మూవీని ఈ ఏప్రిల్ 26th థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. మన సూర్య గారితో సింగం సిరీస్ మూవీస్ తీసిన డైరెక్టర్ హరి ఈ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది. నంబర్ 3 మన యంగ్ హీరో నితిన్ అండ్ వెంకీ కుర్మల కాంబోలో భీష్మ అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీకి రాబిన్హుడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ రీసెంట్ గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అద్రిపోయింది. ఈ గ్లిమ్స్ చూశాక ఈసారి నితిన్ అన్నకు బ్లాక్ బస్టర్ హిట్ రావడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. నంబర్ 4 మన కమల్ హాసన్ అండ్ శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 మూవీని ఈ ఏప్రిల్ 14th థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. బీ రెడీ. నంబర్ 5 లాస్ట్ ఇయర్ ఉపేంద్ర గారు హీరోగా వచ్చిన కబ్జా మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఆల్రెడీ మూవీ టీం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కూడా చేసేశారు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన మూవీ కూడా పార్ట్ 2 తీస్తున్నారంటే ఏదో దాచేశారనమాట. నెక్స్ట్ నంబర్ 6 మన విజయ్ తలపతి గారి 69th మూవీ ఓకే అయింది. ఈ మూవీని మహాన్ జిగర్తాండా మూవీస్ తీసిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు డైరెక్షన్ చేయబోతున్నారు. నంబర్ 7 మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీని మన దేవరా మూవీ రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 5th రిలీజ్ చేద్దామని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయింది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. నంబర్ 8 మన రామ్ పోతినేని గారి డబుల్ స్మార్ట్ మూవీ. ఈ మూవీ టీం ఒకవైపు మ్యూజిక్ సెట్టింగ్స్ చేస్తూనే మరోవైపు ఒక ఫైట్ ని షూట్ చేయడానికి భారీ సెట్ నైతే వేస్తున్నారు. ఈ ఒక్క సెట్ ని వేయడానికి దాదాపు 7 crores ని యూజ్ చేసుకున్నారంట. ఈ ఫైట్ ని 12 రోజుల పాటు షూట్ చేయబోతున్నారు. అండ్ అతి త్వరలోనే ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రాబోతోంది. ఈ మూవీని మార్చ్ 8th రిలీజ్ చేద్దామని మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బట్ ఇంతవరకు అసలు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. నాకు తెలిసి ఐ థింక్ ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు. నంబర్ 9 మన బాలకృష్ణ గారి 109th మూవీ. ఈ మూవీ టీం కూడా రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫైట్ నైతే షూట్ చేస్తున్నారు. అయితే ఈ ఫైట్ లో మన బాలయ్య బాబు గారి లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. అండ్ తను యూజ్ చేసే వెపన్ ఇంతవరకు ఎవరు కూడా యూజ్ చేయలేదంట. నెక్స్ట్ నంబర్ 10 మన అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందంటూ చాలా న్యూస్ వైరల్ అయిపోయింది. అయితే ఈ మూవీ అసలు పోస్ట్ పోనే కాలేదు. ఖచ్చితంగా ఈ ఆగస్ట్ 15th థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే ఈ మూవీ టీం ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక సెట్ లో జపాన్ బ్యాక్ డ్రాప్ లో సాగే కీ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. నంబర్ 11 మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ టీం కూడా ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి న్యూ షెడ్యూల్ ను బిగిన్ చేయబోతున్నారు. అండ్ ఈ షెడ్యూల్ చాలా లాంగ్ టైం వరకు జరగబోతుంది. నంబర్ 12 స్కంద ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ బోయపాటి అండ్ అల్లు అరవింద్ గారి గీతార్ట్స్ బ్యానర్ లో ఒక మూవీ లాక్ అయింది. బట్ హీరో హీరోయిన్ సబ్ క్యాస్ట్ ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదు. నంబర్ 13 మన ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో వస్తున్న జై హనుమాన్ మూవీ. ఈ మూవీ టీం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశారు. ప్రెజెంట్ హీరో కోసం డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. వన్స్ హీరో సెట్ కాగానే వెంటనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2025 సంక్రాంతికి మూవీని రిలీజ్ కు రెడీ చేస్తారు. నంబర్ 14 మన ఎన్టీఆర్ గారి దేవరా మూవీ. ఈ మూవీని ఏప్రిల్ 5th నుండి పోస్ట్ పోన్ చేశారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది. అందువల్లనే పోస్ట్ పోన్ చేశారు. అన్ని కుదిరితే జూలైలో లేదా దసరా ఫెస్టివల్ కి కన్ఫర్మ్ గా థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ నంబర్ 15 మన సూర్య గారి కంగువా మూవీ. ఈ మూవీలో ఉధిరన్ అనే క్యారెక్టర్ లో మెయిన్ విలన్ గా చేస్తున్న బాబీ డియోల్ గారి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అద్దిరిపోయింది. ఈ కంగువా మూవీకి సంబంధించి చాలా డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్ వీడియో తొందరలోనే మన ఛానల్లో రాబోతుంది. బీ రెడీ. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.